రాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విష్ణువు పలికెను, యజ్ఞం ముగియుచున్నది. నిన్ను తీసుకువచ్చుటకు బ్రహ్మ నన్ను పంపెను. నీవు వెంటనే రా, సకల దేవతలచే పరివేష్టితుడైన బ్రహ్మను చేరు. లక్ష్మి పలికెను, ఓ ఆర్యే, వెంటనే లేచి బ్రహ్మ వద్దకు రమ్ము. నీవు లేకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నీ పాదములను తాకి చెప్పుచున్నాను. సావిత్రి ఆమె చేతులతో పట్టుకొని పైకి లేపెను. ఆ సావిత్రి ఆలస్యం చేయుచుండట గమనించి బ్రహ్మ మహాదేవునితో ఇలా పలికెను, ఓ అసుర సంహార, నీవు వెంటనే పార్వతితో వెళ్ళు. గౌరి ముందుగా నీవు వెనుకగా నడవవలను. ఆమెకు బోధించి వెంటనే ఇక్కడికి తీసుకొని రమ్ము. అప్పుడు శివపార్వతులు సావిత్రి వద్దకు వెళ్ళి, ఓ పతివ్రత, ఇక్కడ నీవు చేయవలసిన పని చాలా ఉంది. కావాలంటే ఈ పార్వతి పుత్రి పార్వతిని కానీ, లక్ష్మిని కానీ, ఇంద్రాణిని కానీ అడిగి చూడు. ఎవరి యందు నీకు విశ్వాసం ఉన్నదో వారిని అడుగు. నీకు నమస్కారము. అంతట సావిత్రి శివుని ఆశీర్వదించి, ఓ శంకర, నీ సగం శరీరంలో గౌరి ఎప్పుడు ఉండునుగాక. ఆమెతో నీవు త్రిలోక సుందరుడు వగదువు. ఓ శత్రు సంహారక, నీ వలన ఈ జగత్తంతా సుఖంగా ఉన్నది అని పలికెను. పిదప గౌరి ఎడమ చెయ్యని, లక్ష్మి కుడి చెయ్యని పట్టుకుని సావిత్రిని పట్టుకొనగా శివుడు ఆమెకు నమస్కరించి, మహానుభావురాలా, రమ్ము రమ్ము, నీ భర్త ఉన్న తావనకు రమ్ము. స్త్రీకి భర్తయే పరమగతి. మా యందు అనుగ్రహం చూపించు. మా మాటలను గౌరవించి నీ భర్త వద్దకు రమ్ము. ఈ యజ్ఞం నిన్ను అవమానించుటకు జరగలేదు. నీవు సంతోషంతో బ్రహ్మ వద్దకు రావాలనని మేము అడుగుచున్నాము. గౌరి పలికెను, నేను నీకు ఇష్టరాలనని నీవెప్పుడూ చెప్పుచుందువు. నేను లక్ష్మి నీ రెండు చేతులు పట్టుకున్నాము. నీ భర్తను రక్షించుచున్న ప్రదేశమునకు రమ్ము. అంతట లక్ష్మీ పార్వతులు ఆమెను మధ్య నుంచుకొని బయలుదేరగా విష్ణువు శివుడు ముందు నడిచెను. ఇంద్రాది దేవతలు, గంధర్వులు, అప్సరసలు, చరాచరములతో కూడిన మూడు లోకములు వెనుకరాగా బ్రహ్మ ప్రియ సావిత్రి బ్రహ్మ ఉన్న చోటికి వచ్చెను. సావిత్రిని చూసి బ్రహ్మ గాయత్రితో పాటు ఇట్లు పలికెను, ఈ గాయత్రి నీకు సేవకురాలు. నేను నీకు వసుడను. నేనేమి చేయవలెనో ఆజ్ఞాపించు. బ్రహ్మ మాటలు విన్న సావిత్రి సిగ్గుతో తల వంచుకుని ఏమీ మాట్లాడకుండా ఉండెను. బ్రహ్మ సూచనపై గాయత్రి సావిత్రి పదములపై పడి, నీకు అపరాధం చేసి నన్ను క్షమించు అని పలికెను. సావిత్రి ఆమెను ప్రేమతో లేవనెత్తి కౌగిలించుకొని, నా పతి గౌరవనీయుడు, అతని వచనములు నీవు పాటించవలను. స్త్రీకి భర్తయే ప్రాణేశ్వరుడు. సృష్టికా ముందు బ్రహ్మ ఇలా చెప్పెను, స్త్రీలకు వేరే యజ్ఞములు, వ్రతములు, ఉపవాసములు అవసరం లేదు. భర్త చెప్పినది చేసిన చాలును. భర్తను నిందించి ఆడపడుచు స్త్రీ నరకమునకు వెళ్ళను. భర్త జీవించి ఉండగా ఉపవాస వ్రతం చేయి స్త్రీ భర్త ఆయుష్ను తగ్గించును. ఇది తెలుసుకొని నీ భర్తకు ఇష్టం లేని పని ఎన్నడూ చేయరాదు. నీ భర్తకు కుడివైపుగా నీవెన్నడూ నిలబడరాదు. ఇన్ని పనులలో నేను అతనికి కుడివైపున నిలిచేదను, నీవు ఎడమవైపు నిలువము. నారదుడు పుష్కరుడు ఇరువైపులా ఉందరు. బ్రహ్మస్థానంలో ఆయతనంలో వేరే ఉన్నవి. సృష్టి జరుగుతున్నంత కాలము నేను వాటిని పొందెదను. పుష్కరంలో మనమిద్దరము బ్రహ్మకు ఇరుపక్కలా ఉండదము. ఇందులో సందేహం లేదు. నీవు ఎడమ పక్క ఉండము. నా ఉపదేశములు విని నీవు సుఖంగా ఉండము. గాయత్రి పలికెను, నీవు చెప్పినట్లే నేను చేసేదను. నీ ఆజ్ఞను తప్పక పాటించెదను. నీవు నా ప్రాణ సమానురాలవు. ఓ దేవి, నేను నీకు చెల్లెలిని, నన్ను సదా రక్షించు. అంతటా బ్రహ్మదేవుడు విష్ణువుతో పాటు పుష్కరంలో స్నానం చేసి దేవతలతో పాటు మిగిలిన వారికి వరములిచ్చెను. ఇంద్రుని దేవతలకు, చంద్రుని నక్షత్రములకు, వరుణుని జలములకు, దివాకరుని జ్యోతిషములకు, దక్షిణ ప్రజాపతులకు, సముద్రుని నదులకు, కుబేరుని ధనమునకు, రాక్షసులకు, శంకరుని సర్వభూతములకు, గణములకు, మనువుని మానవులకు, గరుడుని పక్షులకు, వశిష్ఠుని ఋషులకు, ప్రభాకరుని గ్రహములకు అధిపతిగా ఉండినట్లు వరమును ప్రసాదించెను. విష్ణువును శంకరుని చూసి ఆదరంతో, మీరిరువురు భూమిపై ఉన్న సమస్త తీర్థములందు పూజనీయులు. మీరిరువురు లేని తీర్థమునకు పుణ్యత్వం కలగదు. ప్రతిమను కానీ, లింగమును కానీ దర్శింపబడు ప్రదేశంలో సమస్త ఫలములను ఇచ్చును. మీ ఇద్దరితో పాటు నన్ను పూజించు వారికి వ్యాధి భయం ఎక్కడ ఉంటుంది? త్రిమూర్తులను పూజించు వారు పొందు ఫలములను చెప్పెదను. వ్యాధులు, మనోవ్యాధులు, ఇబ్బందులు, ఆకలి భయాలు, ఇష్ట వియోగము, అనిష్ట సంయోగము, కంటి వ్యాధులు, నరాల వ్యాధులు, పిత్తశూల భగంధరాది వ్యాధులు, అభిచారము, భయము, అపస్మారము, విశూచి ఇవన్నీ పోయి అన్ని విధాల ఆరోగ్యము, దీర్ఘాయువు, సమృద్ధి కలుగును. అకాల మృత్యువు ఉండదు. గోవులు సమృద్ధిగా పాలిచ్చును. వృక్షములు సకాలంలో ఫలించును. ఉత్పాత భయము అనుమాత్రం కూడా ఉండదు.
విష్ణువు పలికెను. ఇది విన్న పిదప విష్ణువు బ్రహ్మనిలా స్తుతించెను. అనంత శుద్ధమైన మనసు కలవాడా, మంచి రూపం కలవాడా, 1000 కిరణముల ప్రభావం కలవాడా, శుద్ధమైన కర్మలను చేయవాడా, విశాలమైన దేహం కలవాడా, సమస్త విశ్వ ఆర్తిని తొలగించవాడా, శంభు సమస్త సూర్యాగ్నుల తేజస్సు కలవాడా, విద్యను వ్యాపింపచేయువాడా, చక్రి, అనాదిదేవ, అచ్యుత, శేఖర, ప్రభు, భూత, భవిష్యత్, వర్తమానములలో ఉన్నవాడా, మహేశ్వర, మహత్పతి, సర్వపతి, జగత్పతి, భువస్పతి, భువనపతి, యజ్ఞేశ, నారాయణ, జిష్ణు, శంకర, క్షితిపతి, విశ్వేశ్వర, విశ్వలోచన, శశాంక, సూర్య, అచ్యుత, అమృతమూర్తి, అవ్యయ, నారాయణ, విశ్వతోముఖ, సమస్త దేవతల ఆర్తిని తొలగించవాడా, అమృత, నీకు నమస్కారము. నిన్ను శరణు పొందుతున్నాను. ఇలా ఎన్నో విధములుగా స్తుతించను. బ్రహ్మ పలికెను. ఓ కేశవ, నీవు సర్వజ్ఞుడవు, ప్రజ్ఞారాశివి, సందేహం లేదు. దేవతలచే ప్రప్రథముగా పూజించబడదువు. నారాయణుని తర్వాత రుద్రుడు విరించికి నమస్కరించి ఇలా స్తుతించెను. కమలపత్రముల వంటి కన్నుల కలవాడ, పద్మ సంభవ, సురాసురులలో శ్రేష్ఠుడా, సృష్టికర్త, పరమాత్మ, మోహమును నాశనం చేయువాడా, విష్ణువు నాభియందు ఉన్నవాడా, పగడం పోలిన శరీరం కలవాడా, లేత ఆకుల వంటి శరీరం కలవాడా, ఈ సంసారం నుంచి నన్ను రక్షించు. ఓ పితామహ, పూర్వం నల్లని మేఘం వలె పూర్తిగా వికసించిన ఎర్రని కమలమును చూసి తిని, ఎన్నో ఆకులతో కూడిన ఆ పద్మములో కూర్చుని నీవు సృష్టిని చేశావు. నీవు తప్ప వేరే రక్షణ లేదు. నీకు నా నమస్కారము. పూజ్యుడా, సావిత్రి శాపం చేత నేను దహించబడుచున్నాను. నా లింగము నేలపాలైనది. నాకు శాంతిని ప్రసాదించు. బ్రహ్మ నా పాదములను రక్షించుగాక. కమలాసనుడు నా జంఘములను రక్షించుగాక. విరించి నా నడుమును రక్షించుగాక. సృష్టికర్త నా గుహ్యాంగములను రక్షించుగాక. పద్మనిభుడు నా నాభిని రక్షించుగాక. చతుర్ముఖుడు ఉదరమును రక్షించుగాక. విశ్వాన్ని సృష్టించిన వాడు వక్షస్థలమును రక్షించుగాక. పద్మజుడు నా హృదయం రక్షించుగాక. సావిత్రీపతి నా కంఠమును రక్షించుగాక. హృషికేశుడు నా ముఖమును నోటిని రక్షించుగాక. పద్మవర్ణుడు నా నేత్రములను రక్షించుగాక. పరమాత్ముడు నా శిరస్సును రక్షించుగాక. ఈ విధంగా శంకరుడు న్యాసపూజ చేసి, ఓ బ్రహ్మ, నీకు నమస్కారమని చెప్పి ముగించెను. బ్రహ్మ ప్రసన్నుడై, నీకేమి వరములు కావాలనో కోరుకొనుము, తప్పక ఇచ్చెదను. రుద్రుడు పలికెను. నీవు ప్రసన్నుడవైనచో నీ స్థానమేమిటో ద్విజులు ఎక్కడెక్కడ నేను దర్శింతురో తెలుపుము. భూమిపై నీ స్థానం ఏ పేరుతో విలసిల్లుతున్నది? నీ యందు భక్తిగల నాకు దాన్ని తెలుపుము అనగా బ్రహ్మ ఇట్లు చెప్పెను. సురశ్రేష్ఠునిగా నేను పుష్కరంలో వసింతును. చతుర్ముఖునిగా గయ్యలో ఉందును. దేవగర్భునిగా కన్యాకుబ్జంలో ఉందును. పితామహునిగా భృగు కక్షలో ఉందును. సృష్టికర్తగా కావేరిలో ఉందును. బృహస్పతిగా నందిపురములో ఉందును. పద్మజన్మునిగా ప్రభాసంలో ఉందును. సూర్యప్రియునిగా వానరిలో ఉందును. ఋగ్వేదిగా ద్వారవతిలో భువనాధిపతిగా వైదిశంలో పుండరీకాక్షునిగా పౌండ్రకంలో పింగాక్షునిగా హస్తినాపురంలో విజయునిగా జయంతునిగా పుష్కరానర్థంలో పద్మహస్తునిగా ఉగ్రలో తమోనిధునిగా తమోనందిలో జయానందిగా అహిచ్ఛిన్నములో జనప్రియునిగా కంచిలో బ్రహ్మగా పాటలీపుత్రంలో మునిగా ఋషికుండలో ముకుందునిగా మహీతారములో శుభాకరునిగా కామరూపంలో శివప్రియునిగా వారణాసిలో ఉందును. అలాగే విష్ణువుగా మల్లికాక్షంలో భార్గవునిగా మహేంద్రములో స్థవిరాకారునిగా గోవర్ధనంలో పితామహునిగా ఉజ్జయినిలో మహాబోధిగా కౌశాంబిలో రాఘవునిగా అయోధ్యలో మునీంద్రునిగా చిత్రకూటంలో వారాహునిగా వింధ్యపర్వతంలో పరమేష్టిగా గంగాద్వారంలో శంకరునిగా హిమాలయ పర్వతంలో సృచాహస్తునిగా దేవికలో సృచాహస్తునిగా చతుర్వటంలో పద్మపానిగా బృందావనంలో కుశహస్తునిగా నైమిషంలో గోవింద్రునిగా గోప్లక్షంలో సచంద్రునిగా యమునా తీరంలో ఉందును. పద్మతనునిగా భాగీరథిలో జలానందునిగా జలంధరంలో మద్రాక్షునిగా కాంకణంలో కనకప్రియునిగా కాంపిల్యంలో అన్నదాతగా వెంకటంలో శంభువుగా క్రతుస్థలంలో పులస్యునిగా లంకలో హంసవాహనిగా కాశ్మీరంలో వశిష్ఠునిగా అర్బుదంలో నారదునిగా ఉత్పలవటంలో శృతిదాతగా మేలకంలో యథాసాంపతిగా ప్రపాతంలో సామవేదంగా యజ్ఞంలో మధురప్రియునిగా మధురలో యజ్ఞభోక్తగా అంకోటంలో సురప్రియునిగా బ్రహ్మవాదంలో నారాయణుడిగా గోమంతంలో ద్విజప్రియునిగా మాయాపురంలో దూర్వారునిగా ఋషివేదంలో సురమర్ధునిగా దేవలో
మహారూపునిగా, విజయలో స్వరూపునిగా, రాష్ట్రవర్ధనంలో రసప్రియునిగా, శాకంబరంలో ఉందును. అలాగే పిండారకంలో గోపాలునిగా, శంఖోద్ధారంలో రంగవర్ధనునిగా, కాదంబికంలో ప్రజాధ్యక్షునిగా, సమస్థలములలో దేవాధ్యక్షునిగా, భద్రపీఠంలో గంగాధరునిగా, అర్బుదంలో జలశాపిగా, త్రయంబకంలో త్రిపురాధీశునిగా, శ్రీపర్వతంలో త్రిలోచనునిగా, పద్మపురంలో మహాదేవునిగా, కాపాలంలో వైధసునిగా, శృంగబేరిపురంలో సౌరిగా, నైమిషంలో చక్రపాణిగా, దండపురిలో విరూపాక్షునిగా, ధూతపాతకంలో గౌతమునిగా, మాల్యవతిలో హంసనాథునిగా, వలికంలో ద్విజేంద్రునిగా, ఇంద్రపురిలో దేవనాథునిగా, జూతపాయంలో పురంధరునిగా, లంబలో హంసవాహనునిగా, చెండలో గరుడప్రియునిగా, మహోదయంలో మహాయజ్ఞునిగా, యజ్ఞకేతనంలో సుయజ్ఞునిగా, సిద్ధ స్మరములో పద్మవర్ణునిగా, విభలో పద్మబోధనునిగా, దేవదారువనంలో లిమ్ములుగా, మహాపత్తిలో వినాయకునిగా, మాతృకాస్థానంలో త్రయంబకునిగా, అలకలో కులాధిపునిగా ఉందును. త్రికూటంలో గోవర్ధునిగా, పాతాళంలో వాసుకిగా, కేదారంలో పద్మాధ్యక్షునిగా, కూష్మాండంలో ప్రియునిగా, సురత కుండవాపిలో శుభాంగునిగా, సారణిలో తక్షకునిగా, అక్షూటంలో పాపహునిగా, అంబికలో సుదర్శనునిగా, మనోవారంలో వరదునిగా, కాంతారంలో దుర్గనాశునిగా, వర్ణాటంలో అనంతునిగా, ఆకాశంలో దివాకరునిగా, విరజలో పద్మనాభునిగా, వృక్షస్థలంలో స్వరద్రునిగా, వటకంలో మార్కండునిగా, వాహినిలో మృగకేతనునిగా, పద్మావతిలో పద్మగృహినిగా, గగనంలో పద్మకేతనునిగా నేనుందును. ఈ 108 స్థానములలో 3 సంధ్యల్లోనూ నేను ఉందును. ఏ భక్తుడు నేను చెప్పిన స్థానంలో కనీసం ఒక్కదాన్నైనా దర్శించిన సాన్నిధ్యంలో ఉండునో అతడు శాశ్వత ఆనందం పొందును. మనస వాచ కర్మనా చేసిన దుష్కృతములన్నయో నశించను. ఈ స్థానములన్నింటినీ దర్శించిన వాడు మోక్షమును పొంది నాతో పాటే ఉండును, నా స్థానమును పొందును. ధూపము చే, బ్రాహ్మణ తర్పణ చే, ధాన్యము చే పరమేశ్వరుని పొందదగను. ఆ పుణ్యఫలం అత్యుత్తమమైనది. చివర మోక్షమును కూడా పొందుదురు. బ్రహ్మలోకమును పొంది అచ్చట ఉండను. తిరిగి సృష్టి జరగగా వైరాజులకు రాజగను. తెలిసి కానీ తెలియక కానీ ఈ లోకమును చేసిన బ్రహ్మహత్య మొదలగు మహాపాపములన్నీ తక్షణమే నశించను. ఈ లోకమున బీదవాడు కానీ, రాజ్యమును కోల్పోయిన వారు కానీ ఈ స్థానములకు వెళ్ళి ధ్యానంతో నన్ను దర్శించి పూజించి పితృతర్పణలు, స్నానము, పిండ ప్రదానము మొదలైనవి చేసినచో దుఃఖ విముక్తుడగను. నిస్సందేహముగా ఏకఛత్రాధిపతి అగును. పుష్కరయాత్ర చేసిన వానికి రాజ్యము, సౌభాగ్యము, ధనధాన్యాదులు, ఉత్తమ స్త్రీలు లభింతురు. ఈ యాత్రావిధం చేసినవాడు, చేయించినవాడు, విన్నవాడు కూడా పాపములన్నింటి నుండి విముక్తుడగను. పొందకూడని స్త్రీలను పొందినవాడు, పెక్కు సంవత్సరంలో బ్రహ్మక్రియ చేయనివాడు ఒక్కసారి ఈ యాత్రను చేసినచో వేదములను పఠించడం వలన పొందు సంస్కారం పొందును. శంకర, ఎక్కువగా చెప్పుట ఎందుకు? పుష్కరం దర్శించడం వలన పొందనలవి కానవి అన్నీ లభించను. సమస్త పాపములు నశించును. పుష్కరము సమస్త యజ్ఞములు, తీర్థముల ఫలము ఇచ్చును. వేదములు అన్నింటినీ నేర్చిన ఫలమునిచ్చును. ఈ పుష్కరమును సంధ్యను ఉపాసించి సావిత్రి జపం చేసి తన పత్ని ఇచ్చిన పుష్కర జలంతో తర్పణమిచ్చవాడు పొందు ఫలమును పొందును. మంచి పాత్రలో పుష్కర జలమును తెచ్చి సాయంకాలంన సంధ్యను ఉపాసించి ప్రాణాయామంతో సమాధి స్థితి అందించిన దాని పుణ్యమును చెప్పెదను వినుము. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.